గురి తప్పకుండా ముష్కర్లు తప్పించుకోకుండా అంటూ చాలా స్పష్టంగా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది నా కుటుంబంలో 10 మంది చనిపోయారు, మరో 4 సన్నిహితులు కూడా జైషే మహమ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్ ప్రకటన అంటూ చూస్తున్నాం. 10 మంది ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు, అదేవిధంగా మరో 4 సన్నిహితులు కూడా చనిపోయారట. సో ఆయన ఏమంటాడు, ఒకనొక దశలో నన్ను చంపినా బాగుండే అంటారు. నిన్ను చంపడం కాదు, ఇట్లా ఎత్తనే బుద్ధి వస్తుంది మీకు. భారత్ క్షిపణి దాడిలో తన కుటుంబానికి చెందినటువంటి 10 మంది మృతి చెందారని ఉగ్రవాద సంస్థ జైషే అహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ బుధవారం ధృవీకరించారు. పాల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో ప్రధానంగా బహవాల్పూర్లోని గల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని క్షిపణి దాడితో ధ్వంసం చేసింది. ఈ క్రమంలో మసూద్ సోదరి మరియు ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నారులు మరణించారని ఓ ప్రకటనలో మసూద్ వెల్లడించారు. అలాగే మసూద్కు అత్యంత సన్నిహితుడు, అతని తల్లి, మరో 2 సన్నిహితులు క్షిపణి దాడిలో మృతి చెందారని ఓ ప్రకటనలో విడుదల చేసినట్టు చూస్తున్నాం. కరడుగట్టిన ఉగ్రవాద నేత అయిన మసూద్ అజర్ను 2019 మేలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మరి అంత పెద్దగా ప్రకటిస్తే మరి ఎందుకు ప్రపంచ దేశాలు ఎందుకు ఈ పాకిస్తాన్ పైన ఎందుకు దయ చూపిస్తున్నట్టు, జాలి చూపిస్తున్నట్టు? ఇమీడియట్గా వీడు ఎక్కడైతే ఉన్నాడో వానిపైన దాడులు చేసి వాడిని అంతమంది అయిపోతాయి కదా. 2019 నుంచి అజర్ బయట ప్రపంచానికి కనిపించకుండా బావల్పూర్లోని ఓ రహస్య స్థావరంలో దాక్కున్నారని భావిస్తున్నారు. భారత పార్లమెంట్పై ఉగ్రదాడి 2001, జమ్మూ కాశ్మీర్ శాసనసభపై దాడి 2000, పఠాన్కోట్లో IAF స్థావరంపై దాడి 2016, పుల్వామాలో ఆత్మాహుతి దాడి 2019 వంటి ఘటనల్లో జైషే మహమ్మద్ ముఖ్య పాత్ర పోషించింది. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా విడిచిపెట్టేందుకు ఉగ్రవాది మసూద్ అజర్ను భారత్ జైలు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి బహవాల్పూర్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. సో ఇది చూడండి ఇంత దారుణంగా ఉందో. సో బహవాల్పూర్లోని మర్కజ్ సుబాన్ను మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్నటువంటి ముఫ్తీ అబ్దుల్ రఫూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతర కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్లో ఉన్నట్లు తెలుస్తోంది. సో మరి వీళ్ళని ఎందుకు మనం వదిలిపెట్టాలి? ఆ 600 మంది ఇల్లులు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులన్నిటి కూడా భారత త్రివిధ దళాలు మట్టుబెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో వీడు నిన్న ఆవేదన చెందామన్నట, నన్ను చంపినా అయిపోయేది ఉండే, నా బంధువులు చంపుతారా? వీడు ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వీడికి ఏ దానికైనా ఆత్మాహుతి దాడులు చేయడానికైనా తెగిస్తాడేమో. మరి ఇలాంటి వాడు ఎక్కడో తెలుసుకొని ఫస్ట్ వాడిని చంపితే అయిపోతుంది నా యొక్క అభిప్రాయం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.